మోకాళ్ళ సర్జరీ అనగానే భయపడతారు. మాకు మందులు ఇవ్వండి సార్, మందులతోనే మేము తగ్గించుకుంటాము అంటారు. కానీ అందరి విషయంలో అలా పాసిబుల్ కాదు కాబట్టి, సో భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా అంత భయపడాల్సి ఉందా? అంటే రికవరీ కోసం భయపడతారా, పెయిన్ వల్ల భయపడతారా సార్? పెయిన్ వల్ల. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. బికాస్ నేబర్స్లో, ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీలో ఎవరో ఇది చేసి ఉంటారు. సో ఆ ఫస్ట్ మంత్ ఆఫ్ రికవరీ చూస్తారు, అది గుర్తుంటుంది వాళ్ళకి. అరే బాప్రే ఎంత పెయిన్ ఉంది. బికాస్ నాట్ జస్ట్ సర్జరీ, ఇప్పుడు సర్జరీ పెయిన్ ఓకే టాలరబుల్ ఉంటుంది, బట్ పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీలో మనం కొంచెం గట్టిగా చేయాలి. బికాస్ దట్ ఫిజియోథెరపీ విల్ డిటర్మిన్ ద సక్సెస్. సో మా ఫిజియోథెరపిస్ట్ మేము పంపిస్తాము, ఇంట్లో చేస్తారు వాళ్ళు. అంటే నిజంగా ఫిజియోథెరపీ అవసరమా అండి ఆఫ్టర్ సర్జరీ? ఓకే, అట్లనే వదిలేస్తే పేషెంట్స్ అంటే బెండింగ్ లో చాలా డిఫికల్టీ ఉంటుంది కదా పెయిన్ వల్ల. సో ఫిజియోథెరపీ సపోర్ట్ తో అది వస్తుంది. ఫిజియోథెరపీ అంటే ఏం లేదు, జస్ట్ అసిస్టెడ్ ఎక్సర్సైజ్ అంటాం దాన్ని. అంటే పేషెంట్ తనకు తానుగా చేయలేడు కాబట్టి ఒక సపోర్ట్ ఓకే, కొంచెం అగ్రెసివ్ గా కొంచెం మోటివేట్ చేసి చేయడం అంతే. సో ఆ ఫిజియోథెరపీ సెషన్స్ చూసి అంటే ఆ నొప్పితో భయపడి కొంతమంది వద్దంటారు. బట్ సి మీరు మీ ఏజ్ ఇప్పుడు అంటే ఆ టైంలో 60-65 ఉంటుంది. ఈ మోకాలు నొప్పి 4-5 years నుంచి ఉంటుంది, భరించలేని నొప్పి ఉంటుంది. ఒక నెల నొప్పి హార్డ్లీ ఎనీథింగ్ కదా. సో వీ షుడ్ నాట్ బి స్కేర్డ్ ఆఫ్ దట్ 1 month పెయిన్ అంతే.